వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. ఇన్సూరెన్స్ డబ్బు కోసం కట్టుకున్న భర్తని హతమార్చింది ఓ మహిళ. ఆ డబ్బుతో ఎంచక్క ప్రియుడితో హ్యాపీగా ఉండాలని ప్లాన్ వేసింది. పథకం ప్రకారం భర్తను చంపేసి గుండెపోటు డ్రామా ఆడింది. కానీ చివరకు పోలీసులకు దొరికిపోయింది. ఈ షాకింగ్ ఘటన బోర్గాం గ్రామంలో వెలుగు చూసింది. ఇన్సూరెన్స్ డబ్బు కోసం భర్తను చంపిన మహిళ. ఈ షాకింగ్ ఘటన నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం బోర్గాం గ్రామంలో వెలుగు చూసింది. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని, అదేవిధంగా భర్తపై ఉన్న ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే రమేష్ ను సౌమ్య హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. నిజామాబాద్ జిల్లాలో భర్తను హత్య చేసిన కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నిందితురాలు సౌమ్యకు దిలీప్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో ఈ వివాహేతర సంబంధానికి తన భర్త పల్లాటి రమేష్ అడ్డుగా ఉన్నాడని భావించి అతడిని హతమార్చేందుకు ప్లాన్ వేసింది. అలాగే తన భర్త మరణిస్తే అతడి పేరుపై ఉన్న 2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులతో ప్రియుడితో సెటిల్ అవ్వొచ్చని ప్లాన్ వేసింది. ఈ మర్డర్ కు ప్రియుడు దిలీప్ సాయం తీసుకుంది. ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో బయటపడ్డాయి. నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం బోర్గాం గ్రామానికి చెందిన పల్లాటి రమేష్ 35 సంవత్సరాలు, సౌమ్య దంపతులు. వీరికి పిల్లలు లేరు. రమేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సౌమ్య ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. అయితే అదే స్కూల్లో పనిచేసే దిలీప్తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన రమేష్ భార్య సౌమ్యను పలుమార్లు మందలించాడు. ఈ క్రమంలో తన భర్తను వదిలించుకొని ప్రియుడు దిలీప్తో జంపు అవ్వాలని సౌమ్య నిర్ణయించుకుంది. ఈ క్రమంలో రమేష్ ను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. దిలీప్ తన స్నేహితుడు అభిషేక్ ను సాయం కోరగా అతడు అంగీకరించాడు. ఈ క్రమంలోనే గత ఏడాది ఆగస్టులో రమేష్ బైక్ పై వెళ్తుండగా అభిషేక్ కారుతో వెనకాల నుండి వచ్చి గుద్ది వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంలో రమేష్ చేయి విరిగింది. ప్లాన్ ఫలించలేదు. దీంతో ఈసారి ప్లాన్ మార్చారు. సుపారీ గ్యాంగుతో చంపేందుకు కుట్ర పన్నారు. అది కూడా పలు కారణాల వల్ల బెడిసి కొట్టింది. ఇక లాభం లేదని తామే రమేష్ ను చంపేయాలని ప్లాన్ చేశారు. డిసెంబర్ 19న రాత్రి రమేష్ భోజనం చేయగానే నిద్రమాత్రలు కలిపిన నీటిని సౌమ్య భర్తకిచ్చింది. ఆ నీళ్లు తాగి రమేష్ గాఢ నిద్రలోకి వెళ్ళాడు. వెంటనే అక్కడికి ప్రియుడు దిలీప్, అతని ఫ్రెండ్ అభిషేక్ వచ్చి రమేష్ మెడకు టవల్ చుట్టి ముఖంపై దిండు అదిమి పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం రమేష్ హార్ట్అటాక్తో నిద్రలోనే మృతి చెందాడని సౌమ్య కుటుంబ సభ్యులు, బంధువులను నమ్మించింది. అదే రోజు అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అయితే రమేష్ మెడపై గాయాలు, సౌమ్య ప్రవర్తన గమనించిన మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ క్రమంలో రమేష్ ఇది హత్యగా రిపోర్టులో తేలింది. దాంతో సౌమ్యను తమదైన శైలిలో పోలీసులు విచారించగా నిజం మొత్తం బయటకు వచ్చింది. దీంతో సౌమ్య, ఆమె ప్రియుడు దిలీప్, అభిషేక్ మరికొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.